హాయ్ స్నేహితులారా, జీవితంలో గెలవాలి, చరిత్రలో నిలవాలి. ఈ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్న మీ బిఆర్ఎల్ రఘు. వయసు మారుతుంది, క్యాలెండర్లు మారుతున్నాయి, మన ఎంట్రుకలు కూడా మారుతున్నాయి, మన ఆయుష్ తరిగిపోతుంది. అయితే క్యాలెండర్లు మారినంత మాత్రాన, వయసు అయిపోతున్నంత మాత్రాన సరిపోదు. కానీ మన వ్యవస్థ మారాలంటే ఫస్ట్ నువ్వు నేను మారాలి. మన ఆలోచన విధానం మారాల, మన జీవన శైలి మారాల, మన కుటుంబ వ్యవస్థ మారాలి. మనం ఒక మార్గదర్శకంగా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. మనం ఒక కొత్తదనాన్ని చూయించాలి, కొత్త జీవితం ప్రారంభించాలి. అంటే మాటల్లో మార్పు నూతనంగా రావాలి, చూపుల్లో మార్పు, నూతనమైన చూపు చూడాలి. మన ఆలోచన విధానం, మన ఖ్యాతి కలిగిన లైఫ్ని చూడాలి. ముందు చూపు ఉండాలి. ఈ సంవత్సరం ముందు చూపు లేనిది నడవద్దు. ఈ సంవత్సరం 2026లో ఈ సంవత్సరం మారాలి. ప్రత్యేకంగా నువ్వు ఉండాలి. గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోవాలి. ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఒక గోల్ పెట్టుకోవాలి. ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండాలి. చిన్న చిన్నవి కాదు, ఏకంగా విమానాలలోనే తిరగాలి. బస్సులలో తిరిగినట్టుగా నువ్వు విమానాలలోనే తిరగాలి. అలాంటి ఆలోచనలు పెట్టుకోవాలి. మన పద్ధతి మారాలి. మనల్ని చూసి కొత్తగా మారిండని అనుకోవాలి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా జీవితంలో ఈ సంవత్సరం గెలుస్తాం. రాబోయే తరానికి చరిత్రలో నిలబడతాం. మంచి మార్పుతో ముందుకు సాగి తప్పకుండా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సరం మీకు ఒక నూతనమైన గైడ్ కావాలి. ఈ సంవత్సరం చెప్పుకోదగ్గ ఉండాలి, చెప్పుకోవాలి. ఈ సంవత్సరం నేను ఇంత స్థాయికి ఎదిగినా అని చెప్పుకోవాలి. నువ్వు ఈ 2026న నేను మారినా అని చెప్పుకోవాలి. అది నిన్ను చూసి జనాలు మారిండు అని చెప్పుకోవాలి. నిన్ను చూసి నేర్చుకొని నేను కూడా ఈయనలాగా మారాలని. అప్పుడే నూతన సంవత్సరానికి ఒక అర్థం. సంవత్సరాలు క్యాలెండర్లు మారుతున్నట్టు, వయసులు మారుతున్నట్టు, తల్లిదండ్రులు ఇలా తరతరాలు మారుతున్నట్టు మనము కూడా మారకపోతే ఉపయోగం ఎక్కడా? మారదాం, మారండి, మారాలి, మారపించాలి. అప్పుడే జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే వాళ్ళు గెలవాలి. 2026 పూర్తయ్యేలోపు మీరు చరిత్రలో రాబోయే తరానికి నిలబడాలి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.